నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నిన్న ప్రకృతి నియమాల గురించి చెప్పుకున్నాము. మొత్తం 5 నియమాలు ఉంటాయి. మొదటిది ఉత్తేజ నియమం, రెండవది బీజ నియమం, మూడవది కర్మ నియమం, నాలుగవది చిత్త నియమం, ఐదవది ధర్మ నియమం. అయితే వీటిలో నిన్న ఉత్తేజ నియమం గురించి చెప్పుకున్నాము. ఈ 4 ధాతుల్లో ఏది ప్రకోపించినా కానీ అది మొత్తం వినాశనాన్ని తీసుకొస్తుంది. అలాగే ఈ 4 ధాతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. అయితే రెండవది బీజ నియమం. బీజం అంటే విత్తనాలు. చెట్టు విత్తనాన్ని బీజం అంటారు. ఈ బీజం నుండి వృక్షజాతి అంతా ఉత్పన్నమై పంటలు, ఫలాలు, ఆహార దినుసులు పండుతాయి. బీజ నియమం ప్రకారం చెట్టుకు ఆధారమైన వేర్లు భూమి లోపల విస్తరిస్తాయి. భూమిపైన చెట్టు కాండం రూపంలో పెరిగి కొమ్మలుగా విభజింపబడి ఆకులు, రెమ్మలు, పుష్పాలు, కాయలు, ఫలాలు పండుతాయి. ఇదంతా కూడా మనకి వ్యవహారికంగా తెలిసిన విషయమే. కానీ ఈ ఆధ్యాత్మిక కోణం నుండి పరిశీలించినప్పుడు బీజ నియమం కూడా ఒక రకమైన ఉత్తేజ నియమం లాంటిదే. వృక్ష జాతులన్నీ విత్తనం ద్వారా మొలకెత్తి పెరిగే నియమానికి లోబడి ఉంటాయి. ఈ నియమం ద్వారా వృక్షజాతి అన్నది నియంత్రించబడుతుంది. మొలకెత్తిన మొక్కలు మరియు చెట్లు పెరిగి ఫలాలను ఇవ్వడం అనేది ఉత్తేజ శక్తి ద్వారా కొనసాగుతుంది. ఇలా విత్తనం ద్వారా వృక్ష సంతతి పెరిగి ఫలాలనిచ్చే విధానం బీజ నియమం ద్వారా జరుగుతుంది. ఈ విత్తనాలు సరైన అదునులో సారవంతమైన భూమిలో నాటబడినప్పుడు అప్పుడు మాత్రమే అవి బీజ నియమం ప్రకారం మొలకెత్తి అంకుర స్థాయి నుండి పెరిగి మొక్కగా, చెట్టుగా, పాదులుగా రూపొంది వాటికి సంబంధించిన కాయలు, ఫలాలు, పంటలను ఇవ్వగలుగుతాయి. ఇది ప్రకృతిలోని బీజ నియమం. ఈ బీజ నియమానికి లోబడి దాని ఆధీనంలో వృక్షజాతి అంతా ప్రవర్తిస్తుంది. 5 రకాల బీజాలు ఉన్నాయి. మొదటిది వేర్ల ద్వారా మొలకెత్తేవి, రెండవది కాండం భూమిలో పాతడం ద్వారా మొలకెత్తేవి, మూడవది అంటు కట్టడం ద్వారా మొలకెత్తేవి, నాలుగవది తీగలను పాతడం ద్వారా మొలకెత్తేవి, ఐదవది విత్తనాలను భూమిలో నాటడం ద్వారా మొలకెత్తేవి. అనగా కొన్ని చెట్లు వేర్ల ద్వారా, కొన్ని కాండం ద్వారా, కొన్ని అంటుకట్టడం ద్వారా, కొన్ని తీగలను పాతడం ద్వారా అధికంగా విత్తనాలను సారవంతమైన భూమిలో నాటడం, చల్లడం ద్వారా వృక్ష సంపద వృద్ధి జరుగుతుంది. వేర్లు, కాండం, అంటుకొమ్మలు, తీగలు, విత్తనాలు అన్నీ వృక్ష సంపదకు బీజాలుగా ప్రవర్తించి వాటికి సంబంధించి అంటే వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఇలా జరగటం బీజ నియమం ప్రకారంగానే జరుగుతుంది. తర్వాతది కర్మ నియమం. కర్మ జరుగు విధానంలో నిబిడీకృతమైన నీతి నియమాల గురించిన సిద్ధాంతాలను కర్మ నియమం అంటారు. కర్మ అంటే ఏదైనా ఒక పని, అది మంచి పని లేక చెడు పని అని 2 రకాలుగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు మంచి పనులు లేక పుణ్యకర్మలు, ఇతరులకు హాని కలగజేసే పనులు చెడ్డ పనులు లేక పాపకర్మలు అంటారు. పని అనేది చిత్తంలోని చేతన అనే చేతసికం ద్వారా కుశల లేక అకుశల కర్మలు జరుగుతాయి. కుశల కర్మలు నీతిదాయకంగాను, అకుశల కర్మలు అవినీతిదాయకంగాను జరుగుతాయి. కర్మ అనేది మానసిక సంకల్పం ద్వారా ప్రారంభమై అది మాటల రూపంలో అలాగే చేతల రూపంలో ప్రకటితమవుతుంది. చేతల ద్వారా చేసిన పని పూర్తి అయినప్పుడు చేయబడిన కర్మ సమాప్తమవుతుంది. ఇలా సమాప్తమైనప్పుడు దానిని కర్మాంతం అని అంటారు. ఏ పని చేయాలనుకున్నా సంకల్పం తనకు తానుగా కానీ లేక ఇతరుల ప్రేరణ వలన కానీ చిత్తంలో చేతన అనే చేతసికం ద్వారా జాగృతమవుతుంది. తలపెట్టిన పని
మొదట మనసులో ఎలా చేయాలన్న ఆలోచనలతో ఒక ప్రణాళికను రచించుకొని దాని ప్రకారంగా చిత్తంలోని చేతన అనే చేతసికం ఇతర చేతసికాలపై ఆధిపత్యం వహిస్తూ ఆ పని నెరవేరేలాగా నియంత్రిస్తుంది. ఇక్కడ చేతన అనే చేతసికం తన పని తాను చేసుకుంటూ ఇతర చేతసికాలపై ఆధిపత్యం వహించి అవి కూడా వాటి విధులను పూర్తి చేసేలాగా చేస్తుంది. వ్యక్తులు చేసే అన్ని రకాల పనులు అంటే మనసులో కానీ మాటలతో కానీ లేకుంటే చేతలతో ఈ కర్మల ద్వారా జరుగు అన్ని రకాల పనులనే కర్మ అని అంటారు. ఒక వ్యక్తిలోని చేతన చేతసికం ఒక వ్యక్తి చేసే కర్మలకు మాత్రమే ఆధిపత్యం వహించి కర్మను విజయవంతంగా పూర్తి చేస్తుంది. అది తనకు తాను మాత్రమే చేస్తుంది తప్ప ఇతర వ్యక్తులు చేసే పనుల్లో చేతనకు ఎలాంటి సంబంధం ఉండదు. అందువలన చేతన అనగా తనకు ఇష్టమైన పనులు నిర్వర్తింపచేసే చిత్త ధర్మం అని చెప్పవచ్చు. వ్యక్తి స్వభావానుసారంగా ఆ ఇష్టమైన పని పుణ్యకర్మ కావచ్చు, లేకుంటే పాపకర్మ అయినా కావచ్చు. ఒకడికి వ్యభిచారం అనే అకుశల కర్మ ఇష్టమైంది అయినప్పుడు ఆ వ్యక్తి చేతన ద్వారా ఆ అకుశలమైన వ్యభిచారం అనే కర్మ జరుగుతుంది. అందువలన చేతన చేతసికం ఎవరికి వారికే ప్రత్యేకమైంది. ఎందువలన ఉదాహరణకి ఏ చేసిన కర్మను బి చేసిన కర్మగా చెప్పలేం. అలాగే బి చేసిన కర్మను ఏ చేసిన కర్మగా కూడా చెప్పలేం. ఎందుకంటే ఏ అండ్ బి అనే వ్యక్తులు వేరువేరు స్వభావాలు కలవారు. ఈ ఇద్దరిలో చేతన ఉన్నప్పటికీ ఒకే రకమైన పని ఏ చేసినట్లుగా బి చేయలేడు, అలాగే బి చేసినట్లుగా ఏ చేయలేడు. అందువలన జరిగే కర్మలన్నీ ఆ కర్మలను ఆచరించే వ్యక్తుల ఇష్ట అయిష్టాలపై ఆధారపడి ఒకే రకమైన కర్మ వేరు వేరు విధాలుగా జరుగుతుంది. కర్మ అనబడే ఏ పనిలోనైనా రెండు విషయాలు ఉంటాయి. మొదటిది అందరూ సామాన్యంగా చేసుకునే పనులు, రెండవది ఇష్టమైన పనులను శ్రద్ధగా కష్టపడి చేసే పనులు. ఎవరైనా ఒక కర్మను మంచిదైనా చెడ్డదైనా విజయవంతంగా పూర్తి చేసినప్పుడు తిరిగి భవిష్యత్తులో అదే పనిని తిరిగి చేయాల్సి వచ్చినప్పుడు కర్మ చేసే వ్యక్తిలో మానసిక స్థితిగతులు ఇంతకు ముందు లాగానే జాగృతమై ఆ పనిని మునుపటి కంటే నిపుణుడితో నైపుణ్యంతో నిర్వహించబడుతుంది. మంచి పని మంచిగానే, చెడు పనులు చెడుగానే పూర్తి చేయబడతాయి. అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఆ పనిపై గల ఇష్టం ఒక చిత్త ధర్మంగా మారి అది రాబోయే జన్మల్లో కూడా కొనసాగుతుంది. ఇలా మనిషి చేసే పుణ్యకర్మలు లేక పాపకర్మల ఫలితంగా పుణ్యకర్మలకు ఉన్నతమైన పుణ్యలోకాలు, పాపకర్మలకు హీనమైన అధోలోకాలు కర్మఫలంగా లభిస్తాయి. ఇటువంటి సంబంధాన్ని మనం ఈ తిక్కపట్టానాలో సహజాత పచ్చే కర్మలు అని చెప్పారు. ఒకసారి జరిగిన కర్మలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు అవి జరిగే కాలం వేరువేరుగా ఉన్నప్పటికీ సహజాత పచ్చయం సంబంధం ఆ కర్మలతో ఏర్పడి ఉంటుంది. రకరకాలుగా జరిగే కర్మలు రకరకాల ఆధారాలతో నిర్వర్తించబడి వాటికి తగ్గ ఫలితాలను కలుగజేస్తుంటాయి. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో ఒక పని జరిగి అది అక్కడ ప్రతిష్ఠితమైనప్పుడు ఆ పనికి సంబంధించిన కార్యకారణ సంబంధాలు ఆ వ్యక్తి నామరూపాలతో జతకూడి ఉంటాయి. అందువలన ఆ వ్యక్తిలో ఆ పని జరిగిన విధానం మరియు దానికి సంబంధించిన ఫలితం చాలా కాలం వరకు అతడి మదిలో జ్ఞాపకం ఉండి అవి మళ్ళీ మళ్ళీ జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా అతడి మనసులో ఆ పని జరిగిన స్వభావాన్ని బట్టి వాటికి తగ్గ వేదన ప్రతిక్రియల ఆధారంగా అవి సంస్కార రూపం దాల్చి వాటికి తగ్గ కర్మఫలాలు బహుమానంగా ఆ వ్యక్తికి లభిస్తాయి. ఒక పని జరగడానికి రెండు విషయాలు అధిక ప్రాముఖ్యత వహిస్తాయి. మొదటిది వ్యక్తికి ఆ పని చేయడానికి గల పూర్వ అనుభవం అంటే సామర్థ్యం. రెండవది ఆ పని చేయడానికి
ఆ వ్యక్తిలో కల బలం, శక్తి అనే రెండిటిపై ఆ కర్మ జరుగు విధానం ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తికి గల పూర్వ అనుభవం పనిచేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉత్పన్నమయ్యే రకరకాల చిత్తాల ద్వారా ప్రకటితమవుతుంది. ఆ వ్యక్తి ఆ పనిని చేస్తున్నప్పుడు ప్రకటితమవుతున్న బలం, శక్తి ఆ వ్యక్తి శరీర అవయవాల్లో కలిగే రకరకాల కదలికల ద్వారా ప్రకటితమవుతుంది. శీలాన్ని, నీతిని పాటించడం వలన మంచి పుణ్యకర్మలు, అవినీతి వలన పాపకర్మలు జరగడం అన్నది ప్రకృతి నియమం. పాపకర్మల వలన అయిష్టమైన, బాధాకరమైన, దుఃఖభరితమైన ఫలితాలు కలుగుతాయి. మంచి కార్యాల వలన ఇష్టమైన, సుఖకరమైన, ఆనందదాయకమైన ఫలితాలు కలుగుతాయి. అందువలన కర్మ నియమంలో నీతి నియమం అనేది అంతర్గతంగా నిబిడీకృతమై ఉంటుంది. జరిగిన పని స్వభావాన్ని బట్టి దానికి తగ్గ ఫలితాలు తప్పక లభించి తీరుతాయి. ఫలితాన్ని ఎవ్వరూ మార్చలేరు. పాపకర్మలకు హీనమైన అధోగతుల్లో పునర్జన్మ, పుణ్యకర్మలకు ఉన్నతమైన పుణ్యలోకాల్లో పునర్జన్మ లభించే తీరుతుంది. దీనికి తిరుగులేదు. ఇదే ప్రకృతి నియమం. ఎవరైనా ఒక ప్రాణిని హత్య చేసినట్లయితే హత్య చేసిన వాడు అల్పాయుష్కుడు అవుతాడు. ఎవరైనా ఒక ప్రాణిని హత్య చేయడానికి అవకాశం లభించిన హత్య చేయకుండా విరతిని పాటించి తప్పించుకున్నప్పుడు ఆ విరతి కారణంగా ఆ వ్యక్తి దీర్ఘాయుష్కుడు అవుతాడు. ఈర్ష్య, ద్వేషాలు అనేక రకాల కొట్లాటలకు దారితీస్తుంది. మానవత్వం, ప్రేమ, కరుణలు మనశ్శాంతిని కలిగిస్తాయి. కోపం వచ్చిన మనిషి ఎంత అందగాడు అయినప్పటికీ ఆ కోపం అనే మనోవికారం ఆ మనిషిలోని అందాన్ని హరించి వికృత రూపుణ్ణి చేస్తుంది. మనిషిలోని శాంతం మనిషి అందగాడు కాకపోయినా అతడిలోని శాంతం ఆ మనిషిలోని అందాన్ని ఇనుమడింపజేస్తుంది. శత్రుత్వం మనిషిని బలహీనపరుస్తుంది. మైత్రి వ్యక్తులను బలవంతులను చేస్తుంది. దొంగతనం పేదరికాన్ని కలిగిస్తుంది. కష్టపడి పనిచేసేవాడికి సిరి సంపదలు కలుగుతాయి. గర్వం గౌరవాన్ని తగ్గిస్తుంది. వినయ విధేయతలు గౌరవాన్ని పెంచుతాయి. తెలివి తక్కువ వారితో స్నేహం అజ్ఞానాన్ని కలిగిస్తుంది. జ్ఞానులతో స్నేహం తెలివితేటల్ని పెంచుతుంది. ఇలా నీతి నియమం ప్రవర్తిస్తుంది. ఇదే ప్రకృతి నియమం. ఒక వ్యక్తి ఒక ప్రాణిని హత్య చేసినప్పుడు అతడు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు? హత్య చేసిన వాడు మరణించినప్పుడు అనేక విధాలుగా కష్టాలు, బాధలు, దుఃఖాలు కలిగే ఏదో ఒక అధోలోకంలో అతడి కర్మానుసారంగా పునర్జన్మిస్తాడు. అక్కడ అనేక కల్పాల పాటు కష్టాలు, బాధలు పడి అదృష్టవశాత్తు అతడు అధోలోకం నుండి విముక్తుడై మానవ లోకంలో జన్మించినప్పటికీ ఆ వ్యక్తి అల్పాయుష్కుడు అవుతాడు. అలా ఆ ఒక్క జన్మలోనే కాదు, దాని తర్వాత కలిగే అనేక వేల జన్మల్లో కూడా అతడు అల్పాయుష్కుడే అవుతాడు. అనగా అతడు అనేక సార్లు పుట్టడం, మరణించడం మరియు చెదిరిపోవడం అనే ప్రక్రియలను మాటి మాటికి తక్కువ సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ప్రకృతి నియమం. మార్చడానికి వీలు లేనిది. పుతుగ్జన గతిలో, పుతుగ్జనుడు అంటే వ్యక్తి, పుతుగ్జనుడి గతిలో మరణించడం మరియు చెదిరిపోవడం అనేది ఎంతటి భయంకరమైందో ఇదివరకే వివరించబడింది. జీవితమంతా పాపకర్మలు చేసి దాని ద్వారా ఇష్టమైన సుఖకరమైన కర్మఫలాలు పొందాలనుకుంటే అది వీలు కాదు. ఒక కర్మ 2 రకాల ఫలితాలను కలిగిస్తుంది. మొదటిది ఒకే రకమైన తప్పించుకోవడానికి వీలు లేని ఫలితాలు. రెండవది అరుదుగా అనేక రకాలుగా వేర్వేరు విధాలుగా లభించే ఫలితాలు. ఒకే రకమైన తప్పించుకోవడానికి వీలు లేని ఫలితాల మనం ఇందాక చెప్పుకున్నాము కర్మ నియమంలో. ఇప్పుడు ఇందులో అనేక రకాలుగా వేరు విధాలుగా లభించే ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తి అవినీతిగా డబ్బు సంపాదించి సుఖంగా జీవించడం చూస్తూనే ఉంటాం. కానీ ఆ వ్యక్తి మరణించిన తర్వాత అనేక రకాల కష్టాలు, అనేక రెట్ల తీక్షణతతో అనుభవిస్తూ గాఢ అంధకారంలో మగ్గిపోవాల్సి వస్తుంది. మరొక వ్యక్తి మంచివాడు అయినప్పటికీ, పుణ్యకర్మలను ఆచరించినప్పటికీ, విషయ వాంఛలపై విరక్తి కలిగి ఉన్నప్పటికీ అతడు సాధారణ జీవితం గడుపుతూ అనేక కష్టాలు, బాధలు పడుతూ ఉన్నవారిని కూడా చూస్తూనే ఉంటాం. అంటే అలా ఉండేవారిని కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ
ఈ మంచి వ్యక్తి మరణించిన తర్వాత ఉన్నత పుణ్యలోకాల్లో జన్మించి అనేక రకాల స్వర్గ సుఖాలను, భోగభాగ్యాలను, ఐశ్వర్య సంపదలను, వాటికి తగ్గ స్థిరమైన ఫలితాలు ప్రాప్తించుకుంటాడు. వీటిని అక్కర లేదనుకొని తప్పించుకోవడానికి వీలుండదు. ఎందుకంటే అది ప్రకృతి నియమం. సో ఈ విధంగా కర్మ నియమం అనేది పనిచేస్తూ ఉంటుంది. 4వది చిత్త నియమం. ఇంద్రియ విషయాలను గుర్తించేదే చిత్తం, అంటే మనసు. విషయ విజ్ఞానాన్నే చిత్తం అని కూడా అంటారు. ఆలోచించేది, చింతన మననలను చేసేది చిత్తం. ఒక విషయాన్ని గుర్తుపట్టేటప్పుడు అతడి చిత్తంలో అనేక చర్యలు జరగడం ద్వారా చిత్తం ఒక విషయాన్ని గుర్తుపట్టి తనలో ముద్రించుకుంటుంది. ఏదైనా ఒక ఇంద్రియ ద్వారం వద్ద దానికి సంబంధించిన ఇంద్రియ విషయం ఎదురైనప్పుడు ఆ ఇంద్రియ విషయానికి సంబంధించిన విజ్ఞానం ఉత్పన్నమై లయమవుతూ దాని సంతతి ద్వారా ఉత్పన్నమైన అనేక చిత్తాల సహాయంతో చిత్తం విషయాన్ని పరిశోధించి, విశ్లేషించి ఆ విషయం పైన గల ఇష్ట అయిష్టాలను పూర్వ అనుభవం ప్రకారం విలువ కట్టి ఆ విషయం కావాలా లేకుంటే వద్దా అనే దానిని నిర్ణయించుకొని దానికి తగ్గ రాగద్వేష సంస్కారాలను జనింపు చేసుకుంటుంది. దాని ప్రకారంగానే ఆ విషయాన్ని స్వీకరిస్తుంది. అకుశలమైన ఆలోచనలో చంచలత్వం కుశలమైన ఆలోచనలో కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. పాపకర్మల పట్ల చిత్తం ఎక్కువ ఉత్సాహపడుతుంది. దిగువ తరగతి ప్రాణులు వాటి మనసులోని ఆలోచనలో భిన్నత్వం వలన అనేక తరగతులుగా తయారై సృష్టించబడతాయి. అందువలన జంతులోకాల్లో ప్రాణులు వైవిధ్యం అంటే ప్రాణుల్లో ఉండే వైవిధ్యం మిగతా ప్రాణుల కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. బుద్ధుడు చెప్పిన ప్రకారంగా ఈ ప్రపంచం ఎలా ఉత్పన్నమవుతుంది అంటే ఈ ప్రపంచం ఉత్పన్నమవడానికి ఆధారం ఏంటి? ఇలా చెప్తాడు భగవానుడు. ఓ భిక్షువులారా, కంటికి ఏదైనా రూపం ఎదురైనప్పుడు చక్షు విజ్ఞానం జాగృతమవుతుంది. కంటికి ఎదురైన రూపం చక్షు ఆయుధనాన్ని స్పర్శించినప్పుడు మాత్రమే చక్షు విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. ఈ స్పర్శ జరగగానే అంటే ఈ స్పర్శ కారణంగానే వేదన ఉత్పన్నమవుతుంది. వేదన కారణంగా తృష్ణ జనిస్తుంది. ఇంద్రియ విషయాల వలన మనసులో గుర్తించే ధర్మం జాగృతమవుతుంది. ఈ మూడింటి జాగృతానికి స్పర్శ కారణమవుతుంది. ఈ స్పర్శ కారణంగా వేదన కారణంగా తృష్ణ మొదలుగునవే ఉత్పన్నమవుతాయి. ఇలాంటి ఉత్పన్నాలన్నీ వ్యక్తిలో దుఃఖం, ద్వేషాలు జాగృతం కావడానికి కారణమవుతాయి. దీనినే ప్రపంచం ఉత్పన్నం కావడం అంటారు. అయితే ఈ ప్రపంచం ఎలా నాశనం అయిపోతుంది? దానికి కూడా భగవానుడు ఎలా చెప్తున్నాడు? కన్ను మరియు కంటి విజ్ఞానం ద్వారా రూపం యొక్క గుర్తింపు స్పర్శ ద్వారా కలుగుతుంది. ఈ స్పర్శ కారణంగా వేదన కారణంగా తృష్ణ మొదలుగునవి జాగృతమవుతాయి. ఇక్కడ వేదన కారణంగా కలిగే తృష్ణ జాగృతం కాకుండా నశించిపోయేలా చేయగలిగితే దాని వలన ఉపాదానం కూడా జాగృతం కాదు. ఉపాదానం జాగృతం కాకపోతే ఇంకా మరొక భావం అన్నది జాగృతం కాదు, అంటే ఇంకొక లోకం అనేది జాగృతం కాలేదు. ఇది శరీరంలో కలిగే దుఃఖం, ద్వేషాలు నశించడానికి కారణమవుతుంది. ఇలాగే ఇతర ఇంద్రియ విషయాలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రపంచం నిరోధం కావడం అంటే ఇదే. ఇంద్రియాలను మరియు ఇంద్రియ విషయాలను జ్ఞానులు నియంత్రించగలిగినప్పుడు జాగృతమయ్యే ఇంద్రియ విజ్ఞానం భిన్నంగా ఉంటుంది. కానీ ఇంద్రియాలను మరియు ఇంద్రియ విషయాలను సామాన్యులు నియంత్రించలేనప్పుడు వారు ఇంద్రియ విషయాలపై అయిష్టాలను కలిగించుకొని ఇష్టమైన వాటిని ఇంకా కావాలనుకుంటూ అయిష్టమైన వాటిని వద్దనుకుంటూ చేస్తున్న అనేక రకాల సంస్కార జనిత ఆలోచన విధానాలు అన్నీ అనేక రకాల లోకాలలో పునర్జన్మ కలగడానికి కారణమవుతున్నాయి. దీనిని అంగీకరించినప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏంటంటే భవిష్య జన్మల్లో అనేక రకాల జన్మలు అన్నీ వర్తమాన జన్మలో వ్యక్తి చిత్తం ద్వారానే తయారై సృష్టించబడుతున్నాయి. చిత్త విజ్ఞానాలలో ఉన్న వైరుధ్యం కారణంగా విషయాలను గ్రహించే జ్ఞానంలో కూడా వైరుధ్యం కలుగుతుంది. దీనిపై ఆధారపడి వారిలో ఉన్న స్వాభావిక కోరికల్లో వైరుధ్యం కలుగుతుంది. కోరికల్లో ఉన్న వైరుధ్యం వలన దాని ద్వారా కలిగే కర్మల్లో వైరుధ్యం కలుగుతుంది. అందువలన జంతులోకంలో పునర్జన్మ అంతటి వైరుధ్యం కలదే అవుతుంది.
ఆధ్యాత్మికంగా 2 రకాల సత్యాలను గమనించినప్పుడు కర్మ మరియు చిత్తం వ్యవహారిక సత్యాలలో ఈ ప్రాణం మరియు వ్యక్తిగా తయారవుతున్నాయి. వ్యవహారికంగా పరిశీలించినప్పుడు మనసులో రకరకాల ఆలోచనలు ఈ ప్రపంచంలో అనేక రకాల విషయ వస్తువులుగా రూపుదిద్దుకుంటాయి. అదేవిధంగా మనిషి ఆలోచనలో దేవుడు అన్న విషయంలో కూడా ఎంతో వైరుధ్యం ఉంటుంది. ఒక్కొక్కరు వారి వారి ఆలోచనల పరంగా, వారి నమ్మకాలు, ఇష్టాల ప్రకారంగా వారికి సంబంధించిన దేవుళ్ళు తయారవుతారు. దేవుడు అంటే అనేక రకాల శక్తులు గల ప్రాణి తప్ప మరొకటి కాదు. ఈ దేవుళ్ళు కూడా అనిత్యమైన వారే. ఎందుకంటే వీరంతా ఈ భవ సంసారంలో కొంతమంది దేవతలుగా, స్వర్గలోకంలో దేవుళ్ళుగా, లేక ఈ ప్రపంచంలోనే యక్షులుగా, గంధర్వులుగా, కింపురుషులుగా వ్యక్తుల భావానుసారం వారికి ఆరాధ్య దైవం అవుతున్నారు. ఈ దేవుళ్ళను ఆధారంగా చేసుకొని కలిగే అనేక రకాల ఆలోచనలు, భక్తి భావనలు, శ్రద్ధలు అన్నీ కలిసి అనేక రకాల వైరుధ్యం గల అనేక రకాల విషయాలు సృష్టించబడతాయి. అలాగే వ్యక్తులు చేసే అనేక రకాల కర్మలు, వాటిని చేయడం వలన లభించే కర్మఫలాలు అన్నీ వ్యక్తులలో ఉన్న రకరకాల వైరుధ్యం గల ఆలోచనల వల్ల కలుగుతున్నట్టువే. దానితో ఆ దేవుళ్ళను కూడా ఈ మానవులు ప్రాణులు ఇంకా వ్యక్తుల కిందికి మార్చేస్తారు. కర్మ కానీ, చిత్తానికి కానీ ఆత్మ స్వభావం లేకపోయినప్పటికీ దానికి దైవత్వ స్వభావం కలదన్న, తన ప్రాధాన్యతల అనుసారంగా చేయగలదు అన్న భావన కూడా వారిలో స్థిరపడి ఉంటుంది. ఇది ఒక గుడ్డి నమ్మకంగా తయారై వారిలో బలంగా నాటుకొని పోయి ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న వైరుధ్యానికి అంతటికీ ఆ సృష్టికర్త కారణమన్న భావన వారిలో బలంగా నాటుకొని స్థిరపడి ఉంటుంది. చిత్త నియమం అంటే వ్యక్తులలో ఉన్న స్థిరమైన భావనలు, ఆలోచనల పరంగా లేక విజ్ఞాన పరంగా జరిగిన కర్మలకు నియమానుసారంగా లభించే ఫలితాలు. ఈ ఫలితాలు పరిస్థితులకు లోబడి ప్రకటించబడినప్పుడు వాటి స్వభావానుసారంగా వాటి యొక్క అనుభూతులు కలుగుతాయి. సో ఈ విధంగా ఈ చిత్త నియమం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మన మనసులోనే అన్నిటినీ సృష్టించుకుంటాము. అందుచేత మనం ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. తర్వాతది ధర్మ నియమం. ధారేతేతి ధర్మ అని ధర్మాన్ని నిర్వచించారు. అంటే ఎవరైతే ధరించబడిందో అదే ఆ వ్యక్తి యొక్క ధర్మం. ఆ వ్యక్తిలోని ధర్మం ఆ వ్యక్తి యొక్క స్వభావ రూపంలో ప్రకటించబడుతుంది. నిర్జీవ వస్తువులలో పైకి కనబడే లక్షణాలు కూడా ఆ వస్తువుల ధర్మాల వల్లనే అవి అలా కనబడుతున్నాయి. వ్యక్తి స్వభావాలు రకరకాలుగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఆ స్వభావాలే అనగా కామం, కోపం, ద్వేషం, రాగం, మోహం, ఈర్ష్య, సంశయం, భయం, ఆందోళన, వ్యాకులత మొదలగు ఏ లక్షణాలు, గుణాలు ఆ వ్యక్తి ప్రవర్తనలో స్వభావ రూపంలో ప్రకటించబడుతున్నాయో ఆ స్వభావ గుణగణాలను ఆ వ్యక్తి యొక్క ధర్మం అని చెప్పవచ్చును. వస్తువులను స్పర్శించినప్పుడు అది గట్టిగా, మృదువుగా, నున్నగా, గరుకుగా మొదలగు స్వభావాలు తెలిసి వస్తాయి. ఈ స్వభావ లక్షణాలు ఆ వస్తువు యొక్క ప్రత్యేక ధర్మంగా చెప్పవచ్చును. అన్ని రకాల పదార్థాలకు విశ్వజనీనమైన అనిత్యతా ధర్మం వర్తిస్తుంది. పరమార్థపరంగా అన్ని రకాల పదార్థాల్లో అణువులు, పరమాణువులు ఉత్పన్నం ఇంకా స్థితిలయలు అనే అనిత్యత లక్షణాలను ప్రకటింపజేస్తాయి. అనిత్యత ధర్మం లేని వస్తువు, ప్రాణి, చెట్లు, జంతువులు ఏమీ లేవు. అన్నీ అనిత్య ధర్మం కలిగినట్టువే. ఈ భవ సంసారంలో ఉన్నదంతా అనిత్యమే. అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నశించక మానవు. ధర్మాలను కారణ సంబంధాలతో విభజించినప్పుడు ధారణ అనులక్షణం ఆ కారణ సంబంధంలో ఉంటుంది. కర్మఫలం అనేది జరిగిన కర్మలోనే ధారణ చేయబడి ఉంటుంది. శీలపాలన వలన వ్యక్తిలో కలిగిన క్రమశిక్షణ అనే స్వభావ మార్పును ధర్మం అని చెప్పవచ్చును. ఎందుకంటే శీల పాలనలోని శీలాలు
వాటిని పాటించిన వ్యక్తిలో ధర్మాలుగా ప్రతిష్ఠితమైపోతాయి. అందువలన శీల పాలనలోని శీల విషయాలు ఆ వ్యక్తి స్వభావంగా మారిపోతాయి. ఇవి శీల స్కందాలుగా వ్యక్తిలో ఏర్పడడం వలన ధర్మం ఈ శీల స్కందాన్ని పెనవేసుకొని ఉంటుంది. ధర్మ నియమాన్ని పాలీ భాషలో దమ్మత అని అంటారు. దమ్మత అంటే చట్టం, ఆజ్ఞ, నియమం అనే అర్థం. ఈ లోకంలో బుద్ధుడు జన్మించడానికి తల్లి గర్భంలో ఎప్పుడు ప్రవేశిస్తాడో అప్పుడు ఈ ప్రపంచమంతా వెలుగు రేఖలు అత్యద్భుతంగా ప్రకాశిస్తాయి. అన్ని లోకాలకి ఈ వెలుగు రేఖలు ప్రకాశం అనేది ప్రసరిస్తుంది. వేల సంఖ్యలో ఉన్న చక్రవాళాలు భూకంపాలతో వణికిపోతాయి. ఆ లోకాల్లో జీవించి ఉన్న ప్రాణులకు అంటే ఆ ప్రాణులను ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఇలా జరగటం ఒక గొప్ప ధర్మ నియమం. ధర్మ నియమాన్ని ఈ క్రింది విధంగా సిద్ధాంతీకరించవచ్చు. అది ఉన్నప్పుడు ఇది ఉత్పన్నమవుతుంది. అలా ఉత్పన్నమైన దాని నుండి ఇది జాగృతమవుతుంది. కానీ ఎప్పుడైతే మొదట చెప్పిన అది లేదో ఇది ఉత్పన్నం కాదు. ఇది ఇలా ఉత్పన్నం కానీ దాని నుండి మరొకటి జాగృతం కాలేదు. ఎందుకంటే అది నిరుద్ధమైతే ఇది కూడా నిరుద్ధమవుతుంది. ఈ సిద్ధాంతాన్ని ఇంకోలో కూడా చెప్పవచ్చు. కారణాల వల్ల ఉత్పన్నమయ్యే వాటికి 3 లక్షణాలు ఉంటాయి. మొదటిది అనుభూతిపూర్వకంగా తెలిసి వచ్చే పెరుగుదల. రెండవది అనుభూతి పరంగా తెలిసి వచ్చే స్థితి కలిగి ఉన్నప్పుడు జరిగే మార్పులు. మూడవది అనుభూతి పరంగా తెలిసి వచ్చే నశించిపోవడం అని. ఈ 3 లక్షణాలు కారణ సంబంధం లేకపోయినట్లయితే అనుభూతి పరంగా తెలిసి వచ్చే పెరుగుదల, స్థితి పొందినప్పుడు కలిగే మార్పులు మరియు లయం కావడం అనేవి ఉండలేవు. అందువలన ఏదైతే ఉత్పన్నమైందో అది ధర్మం యొక్క జననం. ఏదైతే పెరిగి స్థితి పొందిందో అది అప్పుడు వృద్ధాప్యాన్ని అనగా ముసలితనం లక్షణాన్ని సంతరించుకుంటుంది. ఇది ధర్మం యొక్క స్థితి. ఈ స్థితిలో క్షణక్షణం మార్పులు కలిగి ధర్మం క్రమేపీ పతనమై నశించిపోతుంది. అది ధర్మం యొక్క మరణం. పుట్టిన ప్రతి జీవి ప్రత్యుత్పన్నం చేసి తమ సంతతిని వృద్ధి చేసుకునే ధర్మాన్ని కలిగి ఉంటాయి. వృక్ష సంపద, జంతులోకంలో వివిధ రకాల జంతువులు, కీటకాలు, మనుషులు అన్నీ తమ సంతతిని ప్రత్యుత్పన్నం ద్వారా వృద్ధి చేసుకుంటారు. ఇది అన్ని ప్రాణుల యొక్క ధర్మం. ఈ ధర్మాన్ని అనుసరించే మనుషుల్లో అనేక రకాల పుట్టుకలు, జాతులు, సంతతులు, కుటుంబాలు, వీటిలో అనేక రకాల మతాలు, సాంప్రదాయాలు, కులాలు మొదలుగునవి ధర్మ రూపంలో సాక్షాత్కరిస్తాయి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రతి మనిషి ఉత్తముడే అనుకోవడం సరికాదు. పాతకాలంలో బ్రాహ్మణ పుట్టుక కలగడమే చాలా గొప్ప విషయం. బ్రాహ్మణుడిగా పుట్టాడు కాబట్టి అతడు సర్వోన్నతుడు అనే ఒక దురభిప్రాయం ఉండేది. ఒక మనిషి ఏ కులంలో పుట్టినప్పటికీ అతడి ప్రవర్తన ఎలా ఉండి, ఎలాంటి కర్మలను ఆచరిస్తున్నాడు, ఎలాంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు అన్న అనేక విషయాలపై ఆధారపడి అతడు సర్వోన్నతుడా, ఉన్నతుడా, హీనుడా అన్నది నిర్ణయింపబడుతుందే తప్ప కేవలం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినంత మాత్రాన అతడు సర్వోన్నతుడు అని చెప్పడానికి వీలు లేదు. ఒక వ్యక్తి యొక్క బాహ్య లక్షణాలు అతడి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా లభించినట్టువే. కానీ అతడిలోని స్వభావ గుణగణాలు అతడు తన వెంట జన్మల నుండి తెచ్చుకున్నట్టువి. ఆ వ్యక్తి యొక్క స్వభావం అతడి గత జన్మల నుండి వచ్చినవే కానీ వర్తమాన జన్మలో అతడి తల్లిదండ్రుల నుండి లభించినట్టువి కావు. అందుచేత ఈ కార్యకారణ సిద్ధాంతంలో చెప్తుంది, ఈ కారణం ఉంది కాబట్టి ఇది ఉత్పన్నమైంది. అంటే అవిద్య ఉంది కాబట్టి సంస్కారాలు అనేవి ఉత్పన్నమయ్యాయి కాబట్టి విజ్ఞానం అన్నది పుట్టింది. విజ్ఞానం ఉంది కాబట్టి నామరూపాల. సో ఎప్పుడైతే ఈ అవిద్య తొలగిపోతుందో సంస్కారాలు కూడా ఉత్పన్నం కావు. అప్పుడు ఈ విజ్ఞానం అన్నది కూడా ఉత్పన్నం కాదు. అంటే ఈ కారణం ఉంది కాబట్టి ఇది ఉత్పన్నమైంది, ఆ కారణం లేకపోతే అది ఉత్పన్నం కాదు అన్నది ఈ ధర్మం యొక్క స్వభావం. సో అందుచేత మనకి మనం గమనించుకుంటూ ఉండాలి. సో ఈ నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ధ్యానం చేస్తూ ఈ కారణం చేత నా మనసులో రాగం పుట్టింది, సో ఆ కారణాన్ని నేను వదిలిపెడతాను. ఈ కారణం చేత నా మనసులో దుఃఖం కలిగింది, సో ఆ కారణాన్ని తెలుసుకొని దాన్ని
వదిలిపెడతాను. సో, ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఈ గమనించుకుంటూ, విశ్లేషించుకుంటూ తనను తాను మార్చుకుంటూ ఉండాలి.